హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ తీన్మార్ మల్లన్న. చలో దా. ఈనాడు ప్రాణదాత నమో నమామి. కరోనాపై అవిశ్రాంతంగా పోరాడుతున్న లక్షలాది మంది వైద్యుల పారామెడికల్ సిబ్బంది, పోలీసులకు కృతజ్ఞతలు చెప్పేందుకు భారత సైనిక దళాలు ఆదివారం దేశవ్యాప్తంగా అద్భుత విన్యాసాలు నిర్వహించాయి. తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. కోవిడ్-19 రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించడం సహా అనేక కార్యక్రమాలను నిర్వహించాయి. సైనిక దళాలను ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు ప్రశంసించారు. ఇది ఈనాడులో ప్రధాన వార్త. నిన్న గాంధీ హాస్పిటల్ మీద కూడా పూల వర్షం కురిపించారు. సో ఈ పూల వర్షం కురిపించడం ద్వారా వాళ్ళకు డాక్టర్లకు కొంత మనోధైర్యాన్ని ఇచ్చినట్టయితే మేమంతా దేశమంతా మీకు అండగా ఉన్నట్టు ఉంటుంది అన్న ఒక కార్యక్రమం ఉంది. అయితే దీనిపైన కొంత విమర్శలు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి. సో ఇట్లెందుకు చేసారు, ఈ డబ్బు ఖర్చు పెట్టడం కరోనా మీద ఖర్చు పెడితే బెటర్ ఉండేది, మాస్కుల మీద ఖర్చు, కొంత సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చినాయి. ముంబైలోని INHS అశ్విని ఆసుపత్రి వద్దనట పూల వర్షం, హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి వద్ద. సో ఇదొకటి. ఇక 40,000 దాటాయి. దేశంలో 24 గంటల్లో 83 మంది మృతి. ఇప్పటి వరకు ఇదే గరిష్టం. మొత్తం కేసులు 40,263 కేసులు నమోదైనవి దేశవ్యాప్తంగా. ఇక అలాగే 3 రాష్ట్రాల్లోనే అధిక ప్రాణ నష్టం. దేశంలో ఆదివారం సంభవించిన 83 కరోనా మరణాల్లో 73 కేవలం 3 రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. మహారాష్ట్రలో 36 మంది, గుజరాత్లో 26 మంది, మధ్యప్రదేశ్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ఒక్కరోజు 790 కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 12,296కి చేరింది. అక్కడ ఇంతవరకు 521 మంది చనిపోయారు మహారాష్ట్రలో. హర్యానాలో రికార్డు స్థాయిలో 66 మంది కొత్తగా కరోనా సోకింది. అధికంగా ఫరీదాబాద్ జిల్లాలో బాధితులు ఉన్నారంటూ ఇంకొక వార్తను వేసింది. అంటే మహారాష్ట్రలో ఒక్క రోజులో 790 కరోనా కేసులు నమోదైనాయి. అంటే వాళ్ళు ఎన్ని టెస్టులు చేసి ఉంటారు? విపరీతమైన టెస్టులు చేసి ఉంటారు. మన తెలంగాణలో మట్టుకి ఈ 700 మనోళ్ళు చేసేదే 100-150 టెస్టులు. ఆ టెస్టులలో మోతాదు వెళ్తాయి. ఇక మనోళ్ళు ఇప్పట్లో ఆ సంఖ్యను దాటించారు. 11,000కి తీసుకుపోతాను, ఇంకా చాలా టైం, 1100కి తీసుకుపోతాను, చాలా టైం తీసుకుంటట్టుంది ఇంకా పరిస్థితి చూస్తూ ఉంటే. తొలగుతున్న ఆంక్షలు, విచ్చుకుంటున్న రెక్కలు, నిషేధాజ్ఞల సడలింపుతో ఇళ్ల నుంచి బయటకు వస్తున్న జనం, చైనాలో కలకలలాడుతున్న పర్యాటక కేంద్రాలంటూ 12వ పేజీలో ఆ వార్తనేసింది ఈనాడు దినపత్రిక. కరోనా విలయం ఎట్లుంది ప్రపంచవ్యాప్తంగా అని ఒక్కసారి చూస్తే మొత్తం కేసులు ప్రపంచవ్యాప్తంగా 35,39,654 కేసులు నమోదైతే మన దేశంలో 40,263 ఉన్నాయి. తెలంగాణలో 1,082 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 1,583 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా నేర్చుకున్నట్టు తక్కువ టెస్టులు చేయాలరా నాయన, ఎందుకు వచ్చిన బాధ, జనం చస్తే చచ్చిరు కానీ అన్నట్టుంది. ఇక మొత్తం ప్రపంచవ్యాప్తంగా చనిపోయిన వారి లెక్క 2,47,033 మంది చనిపోయారు ఈనాడు పత్రికా కథనం ప్రకారం. ఇక రాజధానిలో కలకలం, మరో 21 కరోనా కేసులు. GHMC పరిధిలోనే 21,082కు పెరిగిన బాధితుల సంఖ్య. కోలుకొని ఇళ్లకు వెళ్ళిన 46 మంది అంటూ ఒక వార్తనేసారు. మరి ఎన్ని చేసిరు ఇక్కడ టెస్టులు, ఎన్ని చేసిరు అనేది చెప్తలేరు ఎవరు కూడా. 21 తేలినాయి. అందులో ఇంకా కేవలం 10 మందికి టెస్ట్ చేస్తే 3 తేలేటి, లేకపోతే 1 తేలుతుండే. ఊరెళ్ళిపోతాం సారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కూలీల నిరసనలు. పాసులున్న సరిహద్దులు అనుమతించని ఏపీ అంటూ ఒక వార్త. రామగుండంలో ఉద్రిక్తత నెలకొంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో NTPC విద్యుత్ కర్మాగారంలో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన 3,000 మంది కూలీలు పనిచేస్తున్నారు. స్వరాష్ట్రాలకు పంపాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసుకునేందుకు రాగా ఎవరూ పట్టించుకోలేదని దాదాపు 300 మంది రహదారిపై బైఠాయించారు. విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కోరుకుంట చందర్కు దరఖాస్తులు అందజేసే క్రమంలో కూలీల మధ్య తోపులాట చోటు చేసుకుందట. అది పరిస్థితి. వలస కూలీలకే అనుమతి, వేరే వారెవరు సరిహద్దుల్లోకి వచ్చి ఇబ్బందులు పడొద్దు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు చేసిన 2వ పేజీలో ఉన్నాయి. ఇక రైల్వే హెల్ప్ లైన్. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్ను ఏర్పాటు చేసింది. రైళ్లకు సంబంధించిన సమాచారం, సందేహాల నివృత్తికి పలానా నెంబర్లకు ఫోన్ చేయాలని ఆదివారం ప్రకటనలో సూచించింది. వలస కార్మికులు తదితరుల కోసం రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకే శ్రామిక్ ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు చెప్పింది. అంటే ప్రత్యేక రైళ్లు వలస కార్మికుల కోసం నడిపిస్తున్నారంటే ఎవరికైనా ఏమన్నా సమాచారం కావాలంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయమని చెప్తా ఉన్నారు. ఇంకా సూర్యాపేట నుంచి వనస్థలిపురానికి ఒకరి వల్ల 12 మందికి వైరస్. ఇందులో 11 మంది ఒకే కుటుంబీకులు. ఈ వార్త 3వ పేజీలో ఉంది. హైదరాబాద్ వనస్థలిపురంలో
హుడాసాయి నగర్లోని రసాయనాన్ని పిచికారీ చేస్తున్న సిబ్బంది అంటూ రసాయనాన్ని పిచికారీ చేస్తున్నారంటే అక్కడ ఒక్కరి నుంచే 12 మందికి జోకిందట. సూర్యాపేట నుంచి వచ్చిందట. పౌరులను కాపాడి వీరమరణం, పౌరులను ప్రాణాలు వదిలిన కర్నల్ మేజర్ సహా 5 భద్రతా సిబ్బంది, 2 ఉగ్రవాదులను తుదిముట్టించిన సైన్యం, అమరులకు ప్రధాని రక్షణ మంత్రి నివాళి అంటూ ఒక వార్తనేసింది. 5 వీరమరణం పొందినటువంటి పరిస్థితి, 2 ఉగ్రవాదులు చనిపోయారు. జమ్మూ కాశ్మీర్లో ఒక ఇంట్లో ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా సిబ్బంది వాళ్ళని మట్టుబెట్టించే పనిచేశారు. వాళ్ళ చెరలో బందీలుగా ఉన్నటువంటి వాళ్ళని విడిపించే క్రమంలో జరిగినటువంటి కాల్పులో 5 వీరమరణం పొందినట్టు ఒక వార్తనేసింది. ఇది బాధాకరమైనటువంటి అంశం. ఇప్పట్లో ఒక్కొక్కరికి సపరేట్గా కటింగ్ చేయడం అసాధ్యం. బార్బర్ ఎవరు నాయ బ్రాహ్మణుడు ఏం చేసిందంటే అందరూ తాను నిలబెట్టి జుట్లు పైకి లేపి కటింగ్ చేస్తూ ఉన్నాడు. గ్రీన్ ఆరెంజ్ జోన్ అని శ్రీధర్ కార్టూన్ అది. ఇక ఇక్కడేమిచ్చిండు, ప్రభుత్వం కందులు అమ్మితే నష్టం, ప్రజలు పప్పు కొనాలంటే కష్టం. ప్రభుత్వం కందులు అమ్మితే నష్టము, ప్రజలు పప్పు కొనాలంటే కష్టం. ఈ కందులేమో కొనేదంతా మా అంటే ఒక 30 రూపాయలు 40 రూపాయలు 30 రూపాయలకే కొంటారు. 20-30 రూపాయలే ఉంటుంది కిలో. కానీ అదే కందిపప్పు అయ్యేసరికి ఎంత అవుతుంది? 100 రూపాయల కిలో అవుతుంది. మరి ఈ నడిమిట్టి ఎవడు దూసుకోపోతుండే ఏం కథ? అది 14వ పేజీలో ఉంది ఆ వార్త ఈనాడులో. ఔషధం వచ్చే వరకు కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి, రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. తమరు కూడా చెప్పిర్రా, కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలన్నట. రామారావు చెప్తా ఉన్నాడు. ఎట్లనో ఒక్కసారి జర ప్రాక్టికల్ చూపిన ఆయన గాంధీ దవాఖానకు పోయి ఆ కరోనా పేషెంట్ పక్కపోయింటి పండుకొని చూపి. ఓపీ ఐపీ సేవలు ఇలా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు 10 విధి విధానాలు ఖరారు చేశారట. కోవిడ్ రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలంటూ 14వ పేజీలో అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్కు కొన్ని విధి విధానాలు రూపొందించిందట ప్రభుత్వం. దానికి సంబంధించిన వార్త 14వ పేజీలో ఉంది. బానుడి బగబగలు, జన్నారంలో 44.5 డిగ్రీల ఎండ. మొత్తం నిజంగా ఎండ బాగా పెరిగిపోయింది కదా ఈ మధ్య, విపరీతమైన ఉష్ణోగ్రత పెరిగిపోయింది. ఇక ఉష్ణోగ్రత పెరిగినా కొద్దికి అసలు కరోనా ఉండదు, ఇట్లా ఫైర్ అయిపోతుంది అనుకున్నటువంటి నాయకులు ఎటుపోయారు. ఫైర్ లేదు, బొయిర్ లేదు, పెరిగిపోతూనే ఉంది. అది 60-70 డిగ్రీల ఎండలో కూడా బతుకుంటుందట శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఇక ఇది ఈనాడులో వచ్చింది. ఇక వెలుగు దినపత్రిక సంగతి చూద్దాం. బండి వెడితే వెళ్ళిపోతాం అంటే మంచి నుడికారం. ఇది తెలంగాణకు సంబంధించి. బండి పెడితే కాదు, బండి పెడితే వెళ్ళిపోతాం. రాష్ట్రంలో అనేక చోట్ల వలస కార్మికుల నిరసనలు. హైదరాబాద్లోని టోలీ చౌక్లో 3 గంటల పాటు రోడ్డుపై బైఠాయింపు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ ధర్నాలు. సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో వేలాది మంది పడిగాపులు. పని లేదు, పస్తులుండాల్సి వస్తుందని ఆవేదన అంటూ ఒక వార్త. ఎన్టీపీసీ వద్ద వలస కార్మికులపై లాఠీ చార్జ్ చేస్తున్న పోలీసులంటూ ఒక వార్త వేసారు. మాకు తిండి కూడా లేదు, నేను హైదరాబాద్లోని ఓ హోటల్లో పనిచేస్తా, పని లేక 40 రోజులైంది, తినేందుకు తిండి కూడా లేదు, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఇక్కడి నుంచి ఏం చేయాలి, ఇక్కడ ఉండి ఏం చేయాలి, మా సొంతూరుకు పంపిస్తే పోతా, ఇన్ని రోజులు ఆగినా ఇక నాతోని కాదు, దయచేసి పంపండి. సజ్జల్ కిషన్గంజ్ జిల్లా, బీహార్ అతను అంటా ఉన్నాడు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళకి ఏమో తిండి పెట్టదా సర్కారు పెడితే ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు పెడదామంటే స్వచ్ఛంద సంస్థతో బ్యానర్ పెట్టుకోవద్దు, పెట్టాలి, అది సర్కారు పెట్టినట్టు ఉండాలి. ఈ డ్రామాతోటి వలస కార్మికులు నిజంగా ఏది ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చెప్పినట్టు ఏది కరోనా కంటే ఆకలి కడుపుగాలి చచ్చిపోయేటోళ్ళు ఎక్కువ ఉండేటట్టున్నారు ఈ దేశంలో. కానీ పాలకున్న సిద్ధసిద్ధికి ఇది 1000 కోట్ల రూపాయలు విడుదల చేసి రెడిపోయినాయి. మరి వీళ్ళకి మంచి భోజనం పెట్టి వాళ్ళ నిమనం ఉంచుతుండరు వాళ్ళు. అది పెట్టశాత కాక ఇదంతా 2 వారాల ఛాలెంజ్. లాక్డౌన్ 3వ ఫేజ్ సర్కారుకు జనాలకి సవాలే. 2వ ఫేజ్లో భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు. దేశంలో 42,000 దాటిన కేసులు, 1391 మంది మృతి. ఒకరోజే రికార్డు స్థాయిలో 2676 మందికి పాజిటివ్. అయినా జనం ఇబ్బందులను చూసి సడలింపులు ఇచ్చిన సర్కార్, ప్రజలు బాధ్యతగా ఉండాల్సిందే అంటున్న డాక్టర్లు. పరిస్థితి చూసిరు కదా. 2వ లాక్డౌన్ పీరియడ్లో కేసులు విపరీతంగా పెరిగిపోయినాయి. నిన్న ఒకరోజే రికార్డు స్థాయిలో 2676 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందంట. చాలామంది చనిపోయారు. నిన్ననే అధికంగా 83 మంది చనిపోయారు మన దేశంలో.
ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందే. మూడో లాక్డౌన్ సోమవారం మొదలైంది. కరోనాపై పోరాటంలో కొత్త ఫేజ్ ఇది. ఈ 14 రోజులు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కూడా పెద్ద ఛాలెంజ్, చాకచక్యంగా ఎదుర్కోవాల్సిన ఛాలెంజ్. మొదట్లో పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పట్లో 100ల్లో కేసులు, ఇప్పుడు 1000 కేసులు. అయినా సరే ప్రజలు పడుతున్న ఇక్కట్లను దృష్టిలో పెట్టుకొని సర్కార్ కొన్ని సడలింపులు ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా బయటకు వచ్చే జనం రూల్స్ పాటించేలా చూస్తూ కరోనాను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. 40 రోజులు ఇండ్లలోనే గడిపి మళ్ళీ స్వేచ్ఛా ప్రపంచంలోకి వస్తున్న ప్రజలకు కూడా ఇది ఛాలెంజే. ఒక పక్క పనులు చేసుకుంటూనే మరో పక్క కరోనా అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైం అంటూ ఒక వార్తనేసింది. సడలింపులు స్టార్ట్ అయినాయి. ప్రజలు హడావిడిగా తొందరపడి ఆగమాగం కావద్దు అనేది వార్త సారాంశం వెలుగు దినపత్రికలో వచ్చింది. ఇక తొక్కుకాయలు దొరుకుతలేవు. ఎంత బాగుంది చూడు పదం, తొక్కుకాయలు దొరుకుతలేవు. మామిడికాయ తొక్కుకాయలు, తొక్కి అంటారు కదా. ఈ పచ్చడి అంటే నిన్న మొన్న వచ్చే ఊర్ల పోయి మొత్తం తొక్కి అంటారు కాబట్టి తొక్కుకాయలు దొరుకుతలేవు. నిజమే, ఇది దొరుకుతలేవు. హైదరాబాద్ మార్కెట్లో మామిడికి కొరత, వడగండ్ల వానతో తగ్గిన దిగుబడి, లాక్డౌన్తో రవాణా ఇబ్బందులు. ఈసారి మార్కెట్కు రోజు 50 టన్నులే వస్తుందట. మన దగ్గర తొక్కు అంటే మామిడే మైండ్లో మెదులుతుంది. ఊళ్ళల్లో మామిడి తొక్కు పెట్టుకొని ఇల్లు ఉండదు. అట్లాంటిది ఈసారి తొక్కు పెడదామంటే పచ్చడికాయలు దొరుకుతలేవు. చెడగొట్టు వానలు పడి పంట దిగుబడి తగ్గడం, కరోనా లాక్డౌన్ వల్ల రవాణా కష్టం ఉండడంతో మార్కెట్కు కాయలు చాలా తక్కువగా వస్తున్నాయి. వచ్చిన కాయల రేటు మస్తుగా వలుకుతున్నాయి. దీంతో పచ్చడి పెట్టుకోవడానికి జనం 1-2 సార్లు ఆలోచన చేస్తున్నారు. సగానికి పైగా తగ్గిన దిగుబడి. రాష్ట్రంలో 3.7 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఈసారి 3.5 లక్షల నుంచి 4 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేశారు. ఎకరాకు 4 టన్నులు వస్తుందని లెక్క వేశారు. కానీ కాపు లేక సగం కూడా రాలేదు అని చెప్పి ఒక వార్త. కూరలు లేనప్పుడు గ్రామాల్లో పనుల సీజన్లో కార్మికులు పేద మధ్య తరగతి గాలికి తొక్కు పెట్టుకుంటోళ్ళ ఊర్లలో అప్పుడు పని లేనప్పుడు తొక్కు పెట్టుకొని ఇక ఆ తొక్కుతో నడిపించేది. ఇప్పుడు కూడా మామిడికాయ తొక్కు చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడంటే ప్రియా పచ్చళ్ళని ఆ పచ్చళ్ళు ఈ పచ్చళ్ళు వచ్చినాయి, కానీ మిగతా అయితే మంచిగానే ఉన్నాయి. సో మామిడికాయ తొక్కు దొరకలేదు. ఇప్పుడు మామిడికాయ తొక్కు కరువు ఉంది. ఇదొకటైతే ఇక 21 కొత్త కేసులు, కరోనా వారియర్స్పై పూలవాన్ అంటూ ఒక వార్త వెలుగు దినపత్రికలో. ఒక గ్రేటర్లోనే 20 మందికి పాజిటివ్. 15 రోజుల తర్వాత జగిత్యాలలో ఒకరికి వైరస్. 1082కు చేరిన కరోనా బాధితుల సంఖ్య అంటూ మన తెలంగాణకు సంబంధించిన వార్త వేసిరు. ఏపీలో ఇంటికొకరికి కరోనా టెస్ట్ అట. ఏపీలో ఇంటికొకరికి కరోనా టెస్ట్ చేసిరట. చూసుకో, ఎందుకు వేస్తారు ఎడికైనా? ఈ తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గు రావాలి, తెలంగాణ ప్రజలకు అర్థం కావాలని చెప్పి వీళ్ళు ఏపీలో ఇంటికొకరికి టెస్ట్ చేసి మన తాను చేయలేదని ఇస్తారు వెలుగులో. సండే మండిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదైందంటూ ఒక వార్తను కవర్ చేసింది వెలుగు దినపత్రిక. ఇక టెస్టులు చేసి సేఫ్గా పంపండి. స్టేట్ బార్డర్కు 3 కిలోమీటర్ల దూరంలో స్క్రీనింగ్. లక్షణాలు లేవని జాయింట్ టీం సర్టిఫై చేస్తేనే అనుమతి. వెళ్తున్న వెహికల్కు కూడా పర్మిట్ జారీ. స్క్రీనింగ్ టీమ్స్ 24 గంటలు పనిచేయాలి. వలస కూలీలు, స్టూడెంట్లపై రాష్ట్ర సర్కార్ గైడ్లైన్స్ అంటూ ఒక వార్తనేసింది 2వ పేజీలో. హైదరాబాద్కు సెంట్రల్ హెల్త్ టీం. కరోనా కట్టడి కోసం కేంద్రం నిర్ణయం. వైరస్ వ్యాప్తి తగ్గేదాకా ఇక్కడే ఉండనున్న టీం. పరిస్థితిపై ఎప్పటికప్పుడు కేంద్రానికి రిపోర్ట్. దేశవ్యాప్తంగా కేసులు ఎక్కువ ఉన్న 20 జిల్లాలకు నియామకం. ఏపీలో 3 జిల్లాలకు కూడా అంటూ ఒక వార్త. తెలంగాణలో కరోనా కట్టడిలో ఉంటే కేంద్ర టీంలు, కేంద్ర బలగాలు ఎందుకు దిగుతున్నాయో ఆలోచన చేసుకోవాలి. ఇగో ఇది వెలుగు దినపత్రిక. ఇక ఆంధ్రజ్యోతి. ఊరికి పోతాం, సొంత రాష్ట్రాలకు పంపేయండి అంటూ రోడ్డెక్కిన వలస కూలీలు. టోలీ చౌకీ హకీంపేటలో 3000 మంది కార్మికుల ధర్నా. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత, లాఠీచార్జీ. ఖమ్మం జిల్లాలో గ్రెనేడ్ కార్మికుల నిరసన. పనులు చేసుకోవచ్చన్న అధికారులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమణ. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనూ నిరసన. రైలు కోసం లింగంపల్లికి రోజంతా నిరీక్షణ. కాలినడకన బీహార్, జార్ఖండ్కు కూలీలు. అడ్డుకున్న పోలీసులు, చివరికి అనుమతి అంటూ ఒక వార్త. వలస కూలీలకు సంబంధించినటువంటి సమస్త సమస్యలు రంగరించి ఫస్ట్ వార్తగా తీసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. అడ్డుకున్న ఆంధ్ర పోలీసులు. ఏపీ సరిహద్దులోని చెక్పోస్టుల వద్ద నిలిపివేత. తమ ప్రభుత్వ అనుమతి లేదంటున్న ఏపీ అధికారులు. తిండి లేక కార్మికులు పడిగాపులు. ఏపీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు. వలస కార్మికుల్ని అనుమతిస్తాం, రాగానే వారిని క్వారంటైన్ చేస్తాం, మిగతా వారెవరు రావద్దు, ఆయా రాష్ట్రాల్లో ఉండిపోవాలి, ప్రయాణాలతో వైరస్ ముప్పు అంటూ జగన్మోహన్ రెడ్డి అక్కడ రాణిస్తలేడట. కొంచెం ఈ వార్తను పెద్దగా చేసి చూపెట్టారు అడ్డుకున్న ఆంధ్ర పోలీసులని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద సహజంగానే కోపం ఉంటుందిగా ఆంధ్రజ్యోతికి, అందుకోసం ఇట్లా పెట్టి చూపెట్టారు.
సొంత రాష్ట్రానికి వెళ్లే ఛాన్స్ కొందరికే, హఠాత్తుగా చిక్కిపోయిన వారికే, వారిని తరలించేందుకే అనుమతి, వలస కూలీలందరికీ కాదు. కేంద్ర హోంశాఖ స్పష్టీకరణ అంటూ ఒక వార్త. ఈ పాస్ ఓవర్లోడ్ అయిపోయిందట. స్వస్థలాలకు వెళ్లేందుకు ఆన్లైన్లో దరఖాస్తుల వెలువ. మొరాయించిన డిజిటల్ పాస్ సిస్టమ్ తొలి రోజే 7,000 అనుమతులు పెండింగ్లో ఉన్నాయట. మరో 10,000 ఉన్నాయట పెండింగ్లో కూడా. ఈ 3వ పేజీలో ఈ వార్తనేసారు. వలస కూలీలకు సంబంధించి అష్ట కష్టాలు పడతా ఉన్నారు. లాక్డౌన్ ఎత్తేసి ఏందో పరిస్థితి కూడా అర్థమవుతలేదు. ఆసుపత్రిపై పూల వర్షం. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు వలస కూలీలను తరలిస్తుంది. నిజంగా సడలింపులు ఇచ్చి ఇవన్నీ చేస్తే వీళ్ళని పంపాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఈ మే చివరి దాకా కూడా లాక్డౌన్ కొనసాగించే అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. కరోనాపై పోరులో అవిశ్రాంతంగా పనిచేస్తున్న వైద్య సిబ్బందికి సాయుధ బలగాలు సెల్యూట్ చేశాయి. పూల వర్షం కురిపించాయి నిన్న గాంధీ ఆసుపత్రి పైన. అట్లాగే దేశం వ్యాప్తంగా ఉన్నటువంటి కోవిడ్ ఆసుపత్రుల పైన పూల వర్షం జల్లాయి. రేకుల షెడ్డులో వైద్యుడి కష్టం. ఇది హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రి. ఇక్కడ కరోనా ప్రాథమిక నమూనా పరీక్షా కేంద్రాన్ని రేకుల షెడ్డులో ఇలా ఏర్పాటు చేశారు. ఒక డాక్టర్ పీపీఈ కిట్ ధరించి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. వేసవి తీవ్రతను ఈ దుస్తుల్లో రేకుల షెడ్డులో వేడిని భరించలేక ఆయన ఇలా ఆ చెట్టు కింద కూర్చున్నాడట. ఇది పరిస్థితి. కరోనాది హెల్ప్ డెస్క్ ఇది. ఇట్లా టెస్టులు చేస్తారు. అసలు సౌకర్యాలు గతిలేవు. ఇక మళ్ళీ మనది బంగారు తెలంగాణ దేశంలో నెంబర్ 1. ఇక ఇది టాప్ అప్ పేజీ. ఇక మిల్లర్ల దెబ్బకు రైతు కడుపు తరుగుకు పోతోంది. ధాన్యం కొనుగోలులో దోపిడీ పర్వం. చెన్నీ పట్టలేదన్న సాకుతో రైతుల నుంచి బలవంతంగా అగ్రిమెంట్లు. కొనుగోలు కేంద్రాలు మిల్లర్ల నిర్వాహకం. కడత తీసిన తర్వాతే తూకం ఖరారు. 2 చోట్ల కలిపి 10% తరుగు అంటూ రైతు 100 కిలోలు పండిస్తే 10 కిలోలు అందులో తరిగేపోతా ఉన్నదట. వాయుగండం తీవ్రం కానున్న అల్పపీడనం. ఎక్కడికక్కడ ఆరు బయటే ధాన్యం మందకొడిగా కొనుగోలు. సంచులు తాటిపత్రుల కొరత అంటూ ఒక వార్త. వాయుగుండం పొంచి ఉందంట. రైతన్నలారా, ఎక్కడైతే బయట ఒడ్లు ఎండబోసిరో ఆరబోసిరో జర అన్నిటినీ ఎట్లనే చేసి దాచిపెట్టుకోర్రి. పరదలు కప్పిపోయి ఏవో ఒకటి కొంచెం వాన వస్తుంది, మళ్ళీ ఆగమవుతారు. రక్తమోడిన కాశ్మీర్. స్థానికుల్ని బంధించిన ఉగ్రవాదులు విడిపించేందుకు సైన్యం భారీ ఆపరేషన్. కర్నల్ మేజర్ సహా 5గురి బలిదానం. పాకిస్తానీ సహా 2 ఉగ్రవాదుల హతమంటూ 2వ పేజీలో ఉంది. ఇక హఫీజ్ నయీద్ విడుదల. కరోనా సాకుతో వదిలేసిన పాకిస్తాన్. నిఘా జాబితాలోంచి 1800 మంది అవుట్. వారిలో ముంబై పేలుళ్ల సూత్రధారి లక్వీ కూడా ఉన్నారట. ఇక చూసుకో, కోవిడ్ని కూడా ఇట్లా వాడుకుంటున్నారు ఉగ్రవాదుల విడుదలకు పాకిస్తాన్ వాళ్ళు. 3 రోజుల్లో 40. రాష్ట్ర రాజధానిలో పెరుగుతున్న కేసులు. రాష్ట్రంలో కొత్త పాజిటివ్లు 21. గ్రేటర్లోనే 20. కానిస్టేబుల్ కుటుంబంలో మరో 7గురికి వైరస్. వనస్థలిపురంలో 8 కాలనీలు కట్టడి జోన్లోకి. చాలా రోజుల తర్వాత జగిత్యాలలో కేసు నమోదైందట. ఇది పరిస్థితి. ఏ వ్యాపారాలను అనుమతిద్దాం. ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్. రేపు కేబినెట్ భేటీ, నిర్ణయాల ప్రకటన. కరోనా వ్యాప్తికి సంబంధించి ఎప్పటికప్పుడు తలెత్తే పరిస్థితులకు అనుగుణంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వైరస్ సోకిన వారిని కలిసిన వారందరి పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. ఆ భేటీలో కేంద్రం ఇచ్చినటువంటి సడలింపులలో వేటిని ఆమోదిద్దాం, వేటికి వెసులుబాటు ఇద్దామనే అంశం చర్చించే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో వలస కార్మికులు అంతా వెళ్ళిపోతున్నారు కాబట్టి వ్యవసాయ రంగం ఆల్రెడీ నడుస్తూనే ఉంది. రవాణాలో కొంత వెసులుబాటు ఇచ్చే అవకాశం కల్పిస్తూ ఉంది. అలాగే ఇక వైన్స్లకు కూడా తెరిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. క్యాబినెట్ భేటీ తర్వాత ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అది కేసీఆరే ప్రకటిస్తాడు. కరోనా గంటికలు. కఠిన ఆంక్షలున్నా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య. వారం నుంచి రోజుకు 1500కు పైగా కేసులు. ఆదివారం నాడు అత్యధిక కేసులు, మరణాలు. కొన్ని రాష్ట్రాల్లో కష్టమవుతున్న వైరస్ కట్టడి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఆశావాహ ఫలితాలు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో మెరుగే. 10 లక్షల పరీక్షలు. 39,980 మందికి పాజిటివ్. 10 లక్షల పరీక్షలే చేసిరు ఇప్పటి వరకు. అమెరికా, యూరప్ దేశాల్లో అత్యధిక కేసులు, ఎందుకంటే ఆడ పరీక్షలు ఎక్కువ కాబట్టి. అమెరికాలో ఎంతమంది? 10 లక్షల టెస్టులకు నిర్వహించే నాటికి ఏ దేశంలో ఎన్ని కేసులు? 1,64,000 ఉన్నాయి. 10 లక్షల టెస్టులు నిర్వహిస్తే అక్కడ 1,64,000 కేసులు వెళ్ళినాయి. ఇట్లా ఒక గ్రాఫ్ వేసిరు. తల్ల ఢిల్లీ. ఒక్కరోజే 427 కరోనా కేసులు. దేశంలో 2,487 కేసులు.
83 మంది మృతి అంటూ ఢిల్లీలో ఘోరమైన పరిస్థితి ఉందట. 8వ పేజీలో వాడుతుంది. భద్రతా సిబ్బందికి ముప్పు, సిఆర్పిఎఫ్ హెడ్ క్వార్టర్స్ మూసివేత, ఢిల్లీలో బీఎస్ఎఫ్ జవాన్లు 37 మందికి, ఐటీబీపీ సిబ్బంది 20 మందికి వైరస్ సోకిందట. 8వ పేజీలో ఉంది. ఇది భయానకం, వాళ్ళని త్వరగా కోలుకునేలా చేయాలి. అడవిలో సీతక్క వాగులు వంకలు దాటుకుంటూ నిత్యావసర సరుకులను మోసుకెళ్తున్నది ఎవరో కాదు, ఎమ్మెల్యే సీతక్క. పెనుగోలు గుట్టలపై నివసిస్తున్న ఆదివాసీలు ఆకలితో అలమటిస్తున్నారని ఆమె దృష్టికి వచ్చింది. ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లిమా బేగంతో కలిసి ఆదివారం గుమ్మడిదొడ్డి నుంచి దట్టమైన అడవి ప్రాంతంలో 17 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. 20 గిరిజన కుటుంబాలకు ఆ సరుకులు అందజేశారు. వాహ్, గ్రేట్ సీతక్క. అడవిలో కాలుకు కూడా గాయమైనట్టుంది, సోషల్ మీడియాలో చూసిన. ఇక చూడుర్రే 119 మంది ఎమ్మెల్యేలారా, ఇక గిట్టు చూడుర్రి పని, ఇక గిట్ల చేయాలి గెలిస్తే. సో ఇది ఆంధ్రజ్యోతిలోది. ఇక సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు ఒకసారి చూసుకుందాం. సాక్షిలో 21 దాకా లాక్డౌన్, రాష్ట్రంలో మరో 2 వారాల పొడిగింపునకు యోచన. ఇగో చూసుకో, 21 దాకా లాక్డౌన్ పొడిగింపే యోచన ఉందట. మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశం. కరోనా పరిస్థితి, లాక్డౌన్ పొడిగింపై ముఖ్యమంత్రి సుదీర్ఘ సమీక్ష. వలస కార్మికుల విషయంలో కేంద్రం యూటర్న్పై చర్చ. ప్రజా రవాణా, మద్యం దుకాణాల అనుమతి అంశాలు ప్రస్తావనకు. రేపటి కేబినెట్ ఎజెండాపై నేడు మరోసారి భేటీ కాబోతున్నదట. రేపు కేబినెట్ భేటీ మీదనే అందరి దృష్టి ఉంటుంది. మన క్యూ న్యూస్ కూడా క్యాబినెట్ వివరాలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది, చూడండి. తొలి టీకా మాకు వద్దే వద్దు, తొలినాలలో మశూచి టీకాను వద్దన్న ప్రజలు, 10వ పేజీలో ఉందట. అది పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి, 10వ పేజీలో ఉంది. రాష్ట్రంలో తగ్గిన గృహహింస అంటూ 3వ పేజీలో వేసింది సాక్షి దినపత్రిక. గృహహింస తగ్గిపోయిందట రాష్ట్రంలో. ఇక అంతా ఇక గృహహింస ఏముంది, అందరు ఇంట్లోనే ఉంటారు. పుట్టుకున్న ఇద్దరాలు మొదలు సపరేట్ ఉంటే కొట్టుకుందరు ఏమో కానీ. ఆదివారం ఉదయం 10:23 హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బందిపై పూల వర్షం కురిపిస్తున్న వాయుసేన హెలికాప్టర్ అంటూ ఒక వార్తనేసింది ఇక్కడ. ఇక ఆసుపత్రులకు లైన్ క్లియర్, వైద్య సిబ్బందికి జాగ్రత్తలు సూచిస్తూ సేవల పునరుద్ధరణకు కేంద్ర మార్గదర్శకాలు. కరోనా బ్లాక్లు సహా అన్ని రకాల వైద్య సేవలు అందించే అనుమతులకు నిబంధనలు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ బ్లాకుల్లో ఎలా ఉండాలో ప్రోటోకాల్ ఖరారు చేసిరట. దానికి సంబంధించి ఆదివారం ముంబైలోని అశ్విని ఆసుపత్రి వైద్య సిబ్బందిపై పూల వర్షం కురిపిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ అట. యోధులారా వందనం, కరోనాపై పోరాడుతున్న వారికి త్రివిధ దళాల సంఘీభావం, దేశవ్యాప్తంగా ప్రత్యేక విన్యాసాలు, ప్రదర్శనలంటూ ఆ వార్తను 8వ పేజీలో వేసింది సాక్షి దినపత్రిక. ట్విట్టర్లో ప్రధానమంత్రి మోడీ ఏమో చెప్పిండు, వైరస్ వ్యాప్తిని అంతం చేసే దిశగా ధైర్యంగా ముందుకు సాగుతున్న యోధులకు వందనాలు, మన సైనిక దళాలు వారికి గొప్పగా కృతజ్ఞతలు తెలిపాయంటూ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసిండు ఎవరు, నరేంద్ర మోడీ. ఇక ప్రపంచవ్యాప్తంగా కేసులు ఎట్లా ఉన్నాయి, అమెరికాలో 11,79,454 మంది కరోనా ఉంది. అందులో మరణాలు 68,000 మంది చనిపోయారు అమెరికాలో. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఎన్ని పరీక్షలు చేసిరు ఏపీలో అంటే 6,534 పరీక్షలు చేస్తే అందులో పాజిటివ్లు 58 తేలినాయి. ఇక తెలంగాణలో ఎన్ని చేసిరో తెలియదు, లెక్క ఉండదు. మన తాను లెక్కలు చెప్పరు. ఇక భారతదేశం పరిస్థితికి ఇది. ఇక వరుస క్రమంలో చూసుకుంటా వస్తూ ఉంటే ఇంత పైకి పోతూనే ఉన్నాయి ఏపీ తెలంగాణలు. కాశ్మీర్లో సైన్యానికి ఎదురు దెబ్బ, కల్నల్ సహా 5 భద్రతా సిబ్బంది వీరమరణం అంటూ ఇదివరకు మనం చూసుకున్నాం కదా. ఉగ్రవాదులతో జరిగిన హోరాహోరీ కాల్పుల్లో 5 మనోళ్ళు చనిపోయారు, 2 ఉగ్రవాదులు హతమైపోయినారు. ఇదొకటి. ఈ తిండి కలిగితే కండకలదోయ్, రోజువారీ మెను రూపొందించిన ఐసీఎంఆర్ మై ప్లేట్ ఫర్ ది డే పేరిట ఆహార పట్టికను రూపకల్పన చేసిందట. క్రమబద్ధమైన ఆహారంతో వ్యాధులకు చెక్కు పెట్టొచ్చని సలహా. ఎలాంటి ఆహారం తీసుకుంటే మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అనేది ఇక్కడ సలహా ఇచ్చారు. ఆసుపత్రులకు లైన్ క్లియర్, వైద్య సిబ్బందికి జాగ్రత్తలు సూచిస్తూ సేవల పునరుద్ధరణ కేంద్ర మార్గదర్శకాలు జారీ చేసిందట. ఇది ఒకటి. ఇక సాక్షి దినపత్రికలో వచ్చింది. ఇక హార్పిక్ సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఉంది ఇక్కడ. ప్రమాదకర పిచ్ లాంటిది, కలిసికట్టుగా పోరాడి కరోనాపై గెలవాలన్న గంగూలీ, క్రికెట్ భాషలో ఆయన కరోనాను పోల్చుకుంటూ వచ్చిందన్నట్టు. వర్క్ ఫ్రమ్ హోమ్లకు బీమా, కీలక సమాచారం ఖాతాల్లో బ్యాలెన్స్కు ప్రమాదం, బీమాతో రక్షణ అంటూ బిజినెస్లో వార్తను కవర్ చేసింది సాక్షి. చలో ఇక చెలికత్తే, పొరుగుల చెలగాటం తెలంగాణకు సంకటం. పొరుగుల చెలగాటం అట, ఇక మనం ఆడతలేం. మద్యంపై కింకర్తవ్యం,
లిక్కర్ దుకాణాలు తెరిచేందుకు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల అనుమతి. మన రాష్ట్రంలో కొనసాగుతున్న ఆంక్షలు. పొరుగు మద్యం పొంగిపొర్లే అవకాశం. అదే జరిగితే రాష్ట్రంలో జనం జేబులు గుల్ల. కల్తీ మద్యం ప్రవేశిస్తే ప్రాణాలకే ముప్పు. మళ్ళీ మొదలవుతున్న గుడుంబా బట్టీలు. ఇరకాటంలో చిక్కుకున్న రాష్ట్ర ప్రభుత్వం. ఈ వార్త సారాంశం ఏం దొరికేనా? ఈ టిష్యూ పేపర్లో ఈ చెలికత్తెలో వచ్చింది ఏంటంటే అందరు తెరిచిగా మరి మేము కూడా తప్పేటట్లేదు తెరిచేటందుకు ఇక తప్పదిగా. ఎందుకంటే మరి పక్క రాష్ట్రాల నుంచి మందు వచ్చేటట్టుంది. జనం జేబులు చిల్లు కాకుండా ఉండాలంటే మనం వైన్స్ దుకాణాలు తెరవాలనేది ఈ వార్త సారాంశం. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకునేది ఏంటంటే రేపు కేసీఆర్ చెప్పబోతా ఉన్నాడు, వైన్స్లు తెరవబోతా ఉన్నారు. ఇది టిష్యూ చెలికత్తెకి సంబంధించినటువంటి ఇక మెల్లగా ప్రిపేర్. ఇందుకోసం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటాడు అన్నట్టు ఇక్కడ వార్త అది టిష్యూలో. 2 జీవితము జీవనోపాధి అవసరమే. వ్యాక్సిన్ కనిపెట్టే వరకు కరోనాతో సహజీవనం అనివార్యం. భారత్లోకి పరిశ్రమల ఆకర్షణకు ఇదే మంచి తరుణం. ఫార్మాసిటీకి 4,000 కోట్లు కేంద్రం కేటాయించాలి. ఉద్యోగులు ఆల్రెడీ మీ బామర్ది కంపెనీ కేటాయించిందిగా రాజపకాల దానికి. ఉద్యోగుల్లో ఆరోగ్య భద్రతపై విశ్వాసం కల్పించాలి. ఆయా పీటీఐ వార్తా సంస్థతో రాష్ట్ర మంత్రి కె రామారావు ఇదే రామారావు బ్యాచ్ వాళ్ళ బామ్మర్ది చుట్టాలు బాగానే కరోనా పేరుతో మంచిగానే సంపాదించారు, మస్తు ఎన్నికేసారు. వీళ్ళకి సావు వచ్చినా పండుగే, బతుకొచ్చినా పండుగే, అట్లా సంపాదించారు. పీనిగల మీద పేలాలు కాదు, పీనిగల మీద పేలాలు కాదు, ఇంకేమైనా కుంకుమ పసుపు కూడా సపరేట్ చేసి ఏరుకునే రకం వీళ్ళంతా. చిన్నారికి కేటీఆర్ బర్త్డే గిఫ్ట్, దుస్తులు, స్వీట్లు, బొమ్మలు అందజేత. బాలుడి తల్లి ట్వీట్కు స్పందించిన మంత్రిట. ఇవే ఈ ట్వీట్లు ఇవే. దీనికి తప్ప అసలు దేనికన్నా పనికొస్తాడా? ఐటీ రామారావు నెత్తి మీద, ఇప్పుడు ఈ కేటీ రామారావు నెత్తి మీద ఇలా నాయనను పక్కకు పెట్టి ఈ పోరని ఆపిడిచి చివరస్తాలు నిలబెట్టి 10 రూపాయలు నెత్తి మీద పెట్టి 5 కొనమంటే కొంటాడు ఎవడన్నా? ఏం తెలివిపాడైంది ఇది ట్విట్టర్లో బొట్టర్లో తప్పితే ఎందుకు పనికిరాడు ఈ పిల్లగాడు. ఇంకైనా ఫ్యూచర్ ముఖ్యమంత్రి అడవారు నాయన, చాలా జాగ్రత్తగా ఉండాలి జనం. తక్షణ స్పందన, సత్వర చర్యలు. స్పందన అంటే మామూలు స్పందన పారాసిటమాల్తో పోతుందని తక్షణమే స్పందన. సత్వర చర్యలు. మాస్కులు వస్తే కదా చూసుకునేది, వస్తే కదా కరోనా మాస్కులు మా అందరికి ఉన్నాయి. ఇగో ఇంత తక్షణ స్పందన, అంత సత్వర చర్యలు చేపట్టారు. కరోనా వ్యాప్తి నిరోధంపై అప్రమత్తంగా ఉండాలి. మేము అప్రమత్తం ఇచ్చిపెట్టుగా నువ్వేమంటున్నావు రామారావు గారు? కరోనాతో కలిసి సహజీవనం అనివార్యం అంటున్నావు కదా, ఒక పని చేయి. గాంధీ ఆసుపత్రిలో ఉన్న ఒక కరోనా పేషెంట్ను ప్రగతి భవన్కు పిలిపించుకోరి. ఫస్ట్ మీ ఫ్యామిలీ సహజీవనం చేయరు వాళ్ళతోటి, కరోనా బాధితులతోటి. దెన్ ప్రజలకు చెప్పురు. ఇక ఆ తర్వాత చేయాలన్నా వద్దా అనేది మీరే చెప్పురు. ఇక అప్పుడు మందికి ఎంత ఈజీగా చెప్తారు చూడు ముచ్చట్లు. చెలికైతే ఇట్లు. కొడుకుకు డాక్టర్ల పేరు కృతజ్ఞత చాటిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. ఇది నిన్నటి వాడతారని ఆయన ఇంకా మేల్కొనట్టుడు. నిన్ననే వచ్చింది పేపర్లలో. కరోనా పోరులో వైద్యమిత్ర స్నేహితులతో కలిసి రోబో రూపొందించిన ఓరుగల్లి వాసి బెంగళూరు దవాఖానలో సేవలు అందిస్తూ ఉన్నదట. కరోనా పోరులో వైద్యమిత్ర రోబోనట. అది 8 లక్షల లీటర్ల బీరు మోరీల్లోకి. లాక్డౌన్తో పాడైపోతున్న ఫ్రెష్ క్రాఫ్ట్ బీరు నిల్వలు పారబోసేందుకు సిద్ధమవుతున్న ఉత్పత్తి సంస్థలు. కంపెనీలకే పరిమితమైన 700 కోట్ల విదేశీ మద్యం ఉందట. ఇక దాగుని ఇక కేసీఆర్ ఎట్లయినా జూలు విధిస్తాడు కుమ్మేరి. కానీ మద్యం విషయం కేసీఆర్ చెప్తేనే అందంగా ఉంటుంది కదా. ఆయన నోటి నుంచి వస్తేనే కొంచెం మద్యం గురించి ఎంత తాగాలి ఎంత తినాలనేది అనుభవజ్ఞులు చెప్తేనే బాగుంటుంది ఏదైనా. లాక్డౌన్తో కుప్పకూలిన వ్యాపారాలు. ఏప్రిల్ జూన్ ఆదాయం 40% ఆవిరి. సిఐఎస్ సర్వే. రోజుకు 60,000 కోట్లు నష్టపోయిన దేశ జీడిపి అంటూ ఒక వార్త. కోలుకోవాలంటే ఏడాది పైనే దేశ. ఇవన్నీ ఎందుకు వేస్తారు ఎరికేనా? భయం. ఈ కోలుకోవాలంటే, దేశం కోలుకోవాలంటే ఏడాది పైనే. ఇక పుట్టుకున్న మనం అడిగిన ఏసార్ బంగారు తెలంగాణ అంటే చూస్తలేరా పేపర్లలో? ఏడాది కోలుకోవాలి. కరోనా అడ్డమైన కరోనా వచ్చింది, లేకపోతే ఈ పాటికి మొత్తం మన బంగారు తెలంగాణ అయిపోతుండే, హైదరాబాద్ డల్లాస్ అవుతుండే, పాత బస్తీ ఇస్తాంబుల్ అయిపోతుండే అని చెప్తుంటారు. రష్యాలో ఒకే రోజు 10,000. ప్రపంచవ్యాప్తంగా 35 లక్షలు దాటిన కేసుల సంఖ్య అంటూ ఒక వార్త. ఏకబిగిన 3 అడుగులు. తుక్కాపూర్, అక్కారం, మర్కుక్ పంప్ హౌజుల్లో సమాంతరంగా కాళేశ్వర జలాల ఎత్తిపోత, లీకేజీల పరిశీలన, మోటార్ ట్రయల్ రన్కు రెడీ. 15 తర్వాత కొండపోజమ్మలోకి గోదావరి అంటూ ఒక వార్త. ఇంతింతై వటుడింతై అన్నట్టు అవినీతి కాళేశ్వరం కట్ట ఎట్ట పెరిగిందో అట్ట పెరిగిందని చెప్పలేక అవినీతి కాళేశ్వరం ఇంతింతై వటుడింతై అని చెప్తా ఉన్నారు. కొమరేలి మల్లన్న నుంచి కొండపోచమ్మ కట. ఇప్పుడు తెలియదు, ఒక్క రేపు పొరగాళ్ళు మీ తరాలు పోయి ఇంకో కొత్త తరం వస్తుంది చూడు, అప్పుడు తెలుస్తుంటుంది కేసీఆర్ భాగవతం, ఈ కాళేశ్వరం భాగవతం అంతా.
ఏక్ నెంబర్ చోర్ పత్రిక ఇది, చోర్ ప్రాజెక్ట్ అది, చోర్ కేసీఆర్. నిర్ణీత దూరం డిజిటల్ అభ్యాసం, వర్చువల్ క్లాసెస్, వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాట్లు, జూలై 1 నుంచి డిగ్రీ పీజీ చివరి ఏడాది పరీక్షలు, ఆగస్టు నుంచి ప్రవేశాలు, సెప్టెంబర్లో క్లాసులు, విద్యా క్యాలెండర్పై యూజీసీ మార్గదర్శకాలు అంటూ ఒక వార్త. ఇది టిష్యూలో. ఇక రేపు జేఈఈ నీట్ కొత్త తేదీల ప్రకటన 10వ పేజీలో ఉంది ఆ వార్త. అయితే ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, తుగ్లక్ అనేటోడు ఉంటాడు కదా, తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఉంటాడు కదా. అయితే ఆ తుగ్లక్ ఏం చేసిండంటే, ఇక్కడ ఒక చిన్న కథ. ఆ తుగ్లక్ ఏం చేసిండు, రాజధానిని దౌలతాబాద్కు పట్టుకొచ్చి, ఆడుండొద్దు దేశం నడిబొడ్డును ఉండాలి రాజధాని అని వీడికి పట్టుకొచ్చి ఏం చేసిండు, ఆయన వచ్చింది కాక అక్కడ ఢిల్లీకి ప్రజలను నడిపించుకొచ్చి దౌలతాబాద్ తీసుకొస్తే నడకల్నే సగం మంది చచ్చిపోయారు. అరే ఇక్కడ మంచిగా లేదని చెప్పి మళ్ళీ ఢిల్లీకి పోతే మళ్ళీ సగం మంది చచ్చిపోయారు. ఇట్లా మందిని చంపిండు ఒకటి. ఇక రెండోది ఏంది, కరెన్సీ. పేద ప్రజల కష్టాలు ఎందుకున్నాయంటే వాళ్ళ దగ్గర పైసలు లేక, కాబట్టి రాగి నాణాలు ముద్రించురి అందరికీ ఇరని ఇస్తే వస్తువులు లేవు. ఇగో గిట్లా సేమ్ ఈ తుగ్లక్ ఏం చేసిండు, హెలికాప్టర్ మనీ ముద్రించి పైసలు ప్రజలకు పంచాలని చెప్పిండు. ఇక సెక్రటేరియట్ను ప్రగతి భవన్కు పట్టుకపోయిండు. ఈడ సెక్రటేరియట్ కాడ కలవాల్సినటువంటి ముఖ్యమంత్రి కలుస్తలేడని ప్రగతి భవన్ ముంగట ఆత్మహత్యలు. ఇగో ఏమన్నా తేడా కనిపిస్తుందా మీకు? ఇక మొత్తం ఇదే అన్నట్టు. ఇక ఇది చెలికత్తె తండ్రి కొడుకుల ఫోటోలు మాత్రం ఎంత ఫోటోషాపింగ్ చేస్తారో, ఎంత కలర్ వేసుకొస్తారో, ఎంత ఎక్కుకొస్తారో ఆ ముక్కులు మూతులు, కానీ చాలా అద్భుతంగా తీసుకొచ్చి పేపర్లో మాత్రం వేస్తారబ్బా. చెలికత్తెలో వచ్చినటువంటి గివి. ఇక కాస్త ఆడమ్మ చెలికత్తె. ఇక నవ తెలంగాణ చూద్దాం. ఆపేస్తుండ్రు, పాసులున్నా పోనిస్తలేరు, మంచినీళ్ళు కూడా ఇస్తలేరని కార్మికుల కన్నీరు. రామగుండంలో రోడ్డెక్కిన వలస జీవులు, పోలీసుల లాఠీచార్జు. హైదరాబాద్లో పలుచోట్ల వేలాది మంది ఆందోళన. వరంగల్ కలెక్టరేట్కు వెళ్లిన ఉత్తరప్రదేశ్ బీహార్ వాసులు. సరిహద్దుల్లో పిల్లా పాపలతో మహిళలు, గర్భిణులు పడిగాపులంటూ వలస కార్మికులకు సంబంధించినటువంటి వార్తను ప్రధానంగా తీసుకుంది నవ తెలంగాణ పత్రిక. ఇక జీడిపి వృద్ధి 1 నుంచి 2%. ప్రధాని ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి వి సుబ్రహ్మణ్యం చెప్పిండట. 1 నుంచి 2%మేనట జీడిపి. భారత్లో 40,000కు పైనే. వారం రోజుల్లోనే 13,000 కరోనా కేసులు, 700 మరణాలంటూ ఒక వార్తనేసిందిగా నవ తెలంగాణ పత్రిక. వలస కార్మికులకు నో ఎంట్రీ, యూపీలోకి అనుమతించని అధికారులు. గుజరాత్ నుంచి వచ్చిన కూలీలు అంటూ ఒక వార్త. ఆడ పంచాయతీ అవుతుంది. బగబగ ఇంటా బయట ఒకటే వేడి సెగలు. అత్యధిక జిల్లాలో 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత. రామగుండంలో 44 డిగ్రీలట. ఎండ బాగా కొడుతూ ఉంది. ఇళ్ళకి బయటికి వెళ్ళకూరి. అదో కొత్తది పరిశాన్ అవుతుంది మనకు. కిచెన్లో ఉమ్మిన బీజేపీ ఎమ్మెల్యే, పేదలకు అన్నం వడ్డించే చోటే. మరి ఏం చేస్తామా, గట్లుంది కథ. ఈయన బీజేపీ ఎమ్మెల్యే కాకుండా సిపిఎం ఎమ్మెల్యే అయితే ఇక్కడ వేస్తుండేనా? ఏడు. బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన పోటీ తీసి వేసిరీడ నవ తెలంగాణ. ఇవ్వని పత్రిక వాంది, ఇవ్వని డబ్బా వాంది. ఏజెన్సీ టీచర్స్ రిజర్వేషన్లపై ఏం చేద్దాం, క్యాబినెట్లో సీఎం కేసీఆర్ సమీక్ష. ఏం లేదు, సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని చెప్పు. ఎట్లయినా మనం దళితులను మోసం చేసిందేనా, ఎస్టీలను మోసం చేసిందేనా, ఎస్టీలను 2గా విడగొట్టి, దళితులను 2గా విడగొట్టి, బెస్తముజిరాజులను 2గా విడగొట్టి, యాదవులను కుర్మలను 2గా విడగొట్టి మనం ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నాం కదా. అదే చేసి జేఈఈ నీట్ పరీక్షల తేదీలు 5న ప్రకటన అన్నట. మంచిది. రాళ్లల్లో ఇసుకల్లో బస్తాలు మోస్తూ బాధ్యతగా ఎమ్మెల్యే సీతక్క. పేదల ఆకలి తీర్చేందుకు చెట్టు పుట్టా తేడా లేకుండా ఎమ్మెల్యే సీతక్క శ్రమిస్తున్నారంటూ సీతక్క వార్తను ప్రధానంగా కవర్ చేసినాయి 2-3 పత్రికలు. ఎందుకంటే నిజంగా ఎమ్మెల్యే అంటే గట్ల ఉండాలబ్బా ఆ పరిస్థితి. 6 నెలలుగా జీతాలు లేవు. రక్తనిధి, రక్త నిల్వ కేంద్రాల్లోని ఉద్యోగుల వెతలు. వేతన పెంపు ఫైలు 2 ఏళ్లుగా సీఎం వద్దే ఉందట. రక్తనిధి, రక్త నిల్వ కేంద్రాల్లో ఉద్యోగుల వెతలు. మీ రక్తం తాగుతున్నది సర్కారు. ఇది వైద్యులపై పూలజల్లు అంటూ ఒక వార్తను కవర్ చేసింది నవ తెలంగాణ పత్రిక. ఇక ఆంధ్రప్రభ ఇగో ఇవాళ వచ్చింది ఆ పత్రిక టైంకు. కోవిడ్-19 వారియర్స్కు సెల్యూట్. మీకు కూడా సెల్యూట్ నాయన వార్త కవర్ చేసినందుకు. మరింత కట్టడి, కరోనా వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు. కంటైన్మెంట్ జోన్లు నిర్వహణపై ఆరానట. ఏం ఆరాలేదు, ఏం లేదు పో. సరికొత్త సౌభాగ్య నగరం. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇక బాగా ఊపుతా ఉన్నారు. సరికొత్త సౌభాగ్య నగరం. ఈమె చెలికత్తి అయితే ఈమె చెలికత్తే చెల్లె. ఇది సంతోష్ కుమార్ అని ఉన్నాడు కదా రాజ్యసభ, ఆయన నడిపిస్తున్నాడు. ఆయన కనసాలలో నడుస్తున్నటువంటి పత్రిక. ఇందులో వచ్చే వార్తలు చూసి కూడా పరిశాన్ కాకూరి. అగో బోసి నవ్వుల తెలంగాణ చూసుకో ఎట్లున్నాయో. ఈ నమస్తే తెలంగాణ కూడా పనికిరాదు. ఇక అంత గొప్పగా రాస్తూ ఉన్నారు.
బోసినవ్వుల తెలంగాణ కరోనాతో అనూహ్యమైన సామాజిక మార్పట ఇక వస్తున్నాయి చైనా నుంచి తరలి వచ్చే పరిశ్రమలకు తెలంగాణకు ఆహ్వానం. చూస్తున్నారా వార్తలు ఎట్టున్నాయో ఆంధ్రప్రభలో. అమ్మ 8 నుంచి మద్యం విక్రయాలు 3వ పేజీలో అదేంది క్వశ్చన్ మార్క్తో పెట్టేసిరు. కోవిడ్-19కి సంబంధించిన లెక్క గిది. 9 నెలల గర్భం మాయమైందట. దేవుడు ఎత్తుకెళ్ళాడంటున్న మహిళ గద్వాల జిల్లాలో వింత ఘటన. ఆమె గర్భవతి, స్కానింగ్ చేస్తే వివరాలు తెలుస్తాయన్న వైద్యులు. ఊరేక మహిళ గర్భాన్ని దేవుడు ఎత్తుకపోయినట్టు. ఈ దేవుడు కాదు కానీ 9 నెలల గర్భవతి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, మరి ఆడపిల్ల పుట్టిందనా ఏదో. కానీ దేవుడు ఎట్లా ఎత్తుకెళ్తాడా బాయ్ కథ. కాకపోతే ఇది చాలా వింత ఘటన. దీని మీద క్యూన్యూస్ ప్రత్యేక దృష్టి అయితే పెడుతుంది ఖచ్చితంగా. హంద్వారాలో ఎన్కౌంటర్, కల్నల్ మేజర్ సహా నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి వార్త కవర్ చేసిరు. ఏం లేదు, ఇంట్లో తండ్రి కొడుకుల ఫోటో, ఇందులో తండ్రి కొడుకుల ఫోటో. ఇందులో ఏకబిగిన 3 అడుగులు కొండపోచమ్మ, మల్లన్న సాగర్, గంగా. ఇంట్లో కూడా సౌభాగ్యాలు, బోసినవ్వుల తెలంగాణ. ఇది అంటే చెలికత్తె, ఇది చెలికత్తెకి చెల్లె ఈమె. ఇగో ఇట్లా నడుస్తూ ఉన్నాయి ఈ 2 పత్రికలు. నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ. టిష్యూ అలియాస్ టిష్యూ, ఇది టిష్యూ 2. సో ఇక ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి పచ్చ అబద్ధాలు. చూస్తూనే ఉండరు క్యూన్యూస్. నేను మీ తీన్మార్ మల్లన్న.